బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవ్వడానికి కారణం ఓ సినీ నటే కారణమని ఆరోపించింది. ఆ సినీ నటితో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. పదకొండేళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నానంటోంది లావణ్య. తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్తోంది. కానీ ఓ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఫిర్యాదు చేసింది. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని కంప్లైంట్ లెటర్ లో ప్రస్తావించింది. రాజ్ తరుణే తన ప్రపంచమని, అతను తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని, అప్పుడు అరెస్టు చేయడంతో 45 రోజులు జైల్లో ఉన్నానని అంటోంది లావణ్య. ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకెలాంటి సాయం చేయలేదని లావణ్య వెల్లడించింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవ్వడానికి కారణం ఓ సినీ నటే కారణమని ఆరోపించింది. ఆ సినీ నటితో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసింది లావణ్య. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఈ కంప్లైంట్ కి సంబంధించి మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, పోలీసులు ఏం చెప్తున్నారు? స్వాతి, హీరో రాజ్ తరుణ్ పై తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేశాడు, తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడు, తనను గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు అని చెప్పి లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. దాదాపు వాళ్ళిద్దరూ 11 ఏళ్లుగా రిలేషన్లుగా ఉన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ళిద్దరూ చాలా కాలం నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరి ఇంట్లలో ఒప్పించి మేము పెళ్లి చేసుకున్నాం, ఒక గుడిలో కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయని చెప్పి కొన్ని ఫొటోస్ను కూడా మీడియాకు రిలీజ్ చేసింది. రాజ్ తరుణ్తో వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు లావణ్య కలిసి ఉన్నటువంటి ఫొటోస్ కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫొటోస్ను కూడా విడుదల చేసింది. మరోవైపు ఫిర్యాదులో కూడా పేర్కొంది మనం చూస్తున్నాం. గత 3 నెలలుగా తనకు దూరంగా ఉంటున్నాడు, తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి కూడా ఫిర్యాదులో చెప్తోంది. ఇంతకాలం వరకు కూడా తనతో పాటు కలిసే ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఒక 3 నెలలుగా తనను దూరం పెట్టాడు. దూరం పెట్టడానికి కారణం కూడా రాజ్ తరుణ్ కొత్తగా తీస్తున్నటువంటి ఒక మూవీలో హీరోయిన్తో తను సంబంధం పెట్టుకున్నాడు. ఆ హీరోయినే మేము విడిపోవడానికి కారణం అని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా తను తీస్తున్నటువంటి మూవీ కూడా చూస్తే తిరగబడరా స్వామి అని రాజ్ తరుణ్ కొత్త మూవీ ఉంది. ఆ మూవీలో ఉన్నటువంటి హీరోయిన్ పరిచయం అయిన తర్వాత నుంచే వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది అని కూడా పేర్కొంది. మరోవైపు ఎవరైతే రిలేషన్లో ఉన్నారని చెప్తుందో ఆ హీరోయిన్తో పాటు ఆమె సోదరుడు కూడా లావణ్య కాల్ చేసి బెదిరిస్తున్నారు. ఈవెన్ నువ్వు రాజ్ తరుణ్ కనుక వదిలేకపోతే నీ బాడీ కూడా దొరకకుండా మాయం చేస్తాం, నిన్ను హత్య చేస్తామని చెప్పి బెదిరించినట్లుగా తెలుస్తుంది. అటు ఫిర్యాదులో రాజ్ తరుణ్తో పాటు ఎవరైతే హీరోయిన్ పేరు చెప్తుందో తనను, తన సోదరుడి పేరును కూడా ఫిర్యాదులో పేర్కొంది.
అయితే గతంలో మనం చూసాం ఇదే నార్సింగ్ పరిధిలో లావణ్య డ్రగ్స్తో పాటు పట్టుబడింది. ఒక కారులో డ్రగ్స్ను తరలిస్తుండే కూడా లావణ్య పట్టుబడింది. 45 రోజుల పాటు జైల్లో కూడా ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాజ్ తరుణ్ తనకు ఎలాంటి సహాయం చేయలేదు. రాజ్ తరుణ్ కూడా ఎన్నో మోసాలకు పాల్పడుతున్నాడు. తనకున్నటువంటి డ్రగ్స్ లింక్స్తో కూడా రాజ్ తరుణ్కు సంబంధం ఉన్నట్లు కూడా ఫిర్యాదులో సంచలన కామెంట్స్ కూడా చేసింది. మరి తను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి 45 రోజుల పాటు జైల్లో ఉన్నా కూడా రాజ్ తరుణ్ కనీసం తనను వచ్చి జైల్లో కలిసే ప్రయత్నం కూడా చేయలేదని చెప్తుంది. ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో రిలేషన్లో ఉండి తన ఇంట్లోనే కూడా ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఎప్పుడైతే ఈ హీరోయిన్తో పరిచయం మొదలైందో అప్పటి నుంచే తనతో రిలేషన్లోకి వెళ్ళడం, ఇద్దరూ కలిసి డేటింగ్లో ఉండడం, ఆ తర్వాతనే తనను దూరం పెడుతూ వచ్చాడని చెప్తోంది. 3 నెలల నుంచి తను ఇంటికి కూడా రావడం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్తోంది. అటు పేరెంట్స్కి కూడా తెలుసు ఈ విషయం అని చెప్పడానికి పేరెంట్స్తో పాటు కలిసి ఉన్నటువంటి ఫొటోస్ కానీ వాళ్ళు గుడికి వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకున్నటువంటి ఫొటోస్ను కూడా లావణ్య బయట పెట్టింది. మరోవైపు మనం లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీని కూడా చూస్తున్నాం. మొత్తం 4 పేజీలతో ఉన్నటువంటి కంప్లైంట్ కాపీని కూడా నార్సింగ్ పోలీసులకు రాసి ఇచ్చింది లావణ్య. మరి దీనిపైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు కూడా జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అటు రాజ్ తరుణ్ను సంప్రదించే ప్రయత్నం కూడా నార్సింగ్ పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే తను ఫిర్యాదులో ఎలాంటి వివరాలు అయితే పేర్కొని ఉందో లావణ్య దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా క్లియర్గా నార్సింగ్ పోలీసుల ముందు ఉంచింది. ఎప్పుడు తను గుడిలో వివాహం చేసుకున్నారు, ఏ గుడిలో వాళ్ళ పెళ్లి జరిగింది, ఆ తర్వాత పేరెంట్స్ ఎప్పుడు ఒప్పుకున్నారు, పేరెంట్స్తో పాటు 2 కుటుంబాలు కలిసి ఉన్నటువంటి ఫొటోస్ వీటన్నిటిని కూడా లావణ్య విడుదల చేసింది. స్వాతి, రవి ఒకటి చెప్పండి, అంటే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు ఎవరికైనా తెలుసా? అఫీషియల్గానే రిలేషన్షిప్లో ఉన్నారా? మనం ఎప్పుడైనా ఇండస్ట్రీలో చూస్తుంటాం, ఎవరైనా రిలేషన్లో ఉండగానే గాసిప్స్ బయటకు వస్తూ ఉంటాయి, చాలా ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ లావణ్య చెప్తున్నటువంటి ప్రకారం రాజ్ తరుణ్తో ఏకంగా 11 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం రిలేషన్ మాత్రమే కాదు, వీళ్ళు పెళ్లి కూడా చేసుకొని చాలా కాలం అవుతుందని లావణ్య చెప్తుంది. అంటే ఇంత జరిగినా కూడా కనీసం ఇప్పటివరకు రాజ్ తరుణ్ పైన ఎలాంటి ఆరోపణలు కానీ లేకపోతే ఎలాంటి ఫొటోస్ కానీ బయటకు రాలేదు. ఎప్పుడైతే లావణ్య నార్సింగ్ పోలీసులకు డ్రగ్స్తో పట్టుబడిందో లావణ్య ఎవరు అని ఎంక్వైరీ చేసినటువంటి టైంలోనే తను టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్గా మాత్రమే బయటపడింది. అప్పుడు లావణ్య కూడా కేవలం గర్ల్ ఫ్రెండ్ మాత్రంగానే బయటకు వచ్చింది, కానీ వాళ్ళిద్దరి మధ్య పెళ్లి జరిగినట్టు ఎక్కడా కూడా వివరాలు బయటకు రాలేదు. తను ఈవెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలను బయట పెట్టలేదు. ఎప్పుడైతే రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటూ వచ్చాడో నిన్న నార్సింగ్ పోలీసుల ముందు తను సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది. దాదాపు 11 ఏళ్ల నుంచి మేము రిలేషన్లో ఉన్నాం, పెళ్లి కూడా జరిగి మాకు చాలా కాలం అవుతుంది అని కూడా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే అటు ఇండస్ట్రీలో కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎక్కడైనా సరే లావణ్యతో పాటు తిరిగినా లేకపోతే లావణ్య అనే ఒక అమ్మాయి రాజ్ తరుణ్ వెంబడి చాలా కాలంగా కనిపించినా కూడా వెంటనే ఫొటోస్ వైరల్ అవ్వడం మనం చూస్తుంటాం. కానీ రాజ్ తరుణ్ చాలా జాగ్రత్త పడ్డాడు ఈ విషయంలో. అసలు లావణ్యను ఎక్కడికి బయటకు తీసుకొని వెళ్ళడం కానీ లేకపోతే ఇద్దరి విషయము బయటకు రాకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడని అనుకోవచ్చు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.